అద్దంకి నియోజకవర్గం జైపంగళూరు మండలం నూజండ్లపండిలో శ్రీ రాజరాజేశ్వరి ఉత్సవ ఊరేగింపును రెండు వర్గాల మధ్య వాగ్వాదంతో నిలిపివేశారు. పూజారులు ధర్మకర్తల మధ్య దేవుడి మాన్యం భూములపై తలెత్తిన వివాదంతో ఉత్సవాలు 10 ఏళ్లుగా జరగడం లేదు. గ్రామ ప్రజలు అసంతృప్తిగా ఉండగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడుతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు గాని పనంగా పెట్టకండి. ప్రతిదీ కూడా గుళ్ళో అప్పుడే పంపించారు ఈవో గారు మనల్ని బయటికి. ఇప్పుడు మనల్ని ఎక్కడి నుంచో పెట్టేది ఏంటి? మన గుళ్ళో పనికుండా మా ఇంటి దగ్గర బాయ్కాట్ చేసేది వ్యవస్థానం బాధే ఈవో గారిదే. వంశపార పరివర్తకులు మేమా ఆయన అందరం వస్తాం, ఆర్డర్ పాటిస్తాం. 10 సంవత్సరాలు అందరూ వచ్చి చేయించడానికి వచ్చాం కదా. ఏదైనా తేలిన తర్వాత మాకు అభ్యంతరం లేదు. పోతే మేము పోతాం అంతే కాదు. అసలు మాకు కార్యక్రమం జరగనండి. కోర్టు అసలు ముందు చేసిన తప్పు దాని సంగతి నాకు ఇక్కడ ఈవో గారు విషయాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. మమ్మల్ని గుళ్ళో లేకుండా రోడ్డు మీద నుంచోబెట్టి దేవాలయంలోకి పోవడానికి ఈ ఈవో గారు అధిక మొత్తంలో జనసంఖ్యలతో వచ్చి మా పూజా కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారు. మా విధులను మేము నిర్వర్తిస్తుంటే మీరు వంశపారంపర్య అర్చకులు కాదని, దేవాలయంలో ఉద్యోగం చేయడం లేదని, పూజా కార్యక్రమాలని చెప్పి చెబుతున్నారు. కృష్ణమూర్తి గారు, పండుగ నిర్వహించడానికి మీరు గుళ్ళోకి వస్తున్నారా, రావట్లేదా? మా కుటుంబ సమేతంగా వంశపారంపర్య అర్చకులు మొత్తం అయితే దేవాలయ రిజిస్టర్ ప్రకారం అయితే మీరు ఇద్దరేనండి మాకు. దొంగ రిజిస్టర్లు మేము నమ్మం. అది దొంగ రిజిస్టర్ నిరూపించిన తర్వాత మీరు మాట్లాడండి. తొందరలోనే ఉండాలి.